అనన్య అయ్యో అయ్యో జాగ్రత్త అమ్మా అయ్యో జాగ్రత్త అమ్మా అమ్మే అమ్మే అయ్యో అమ్మే ఇదిగో నిన్నే ఆగమ్మా ఆగు తమ్ముడు ఏదో ఒకటి తీసుకురా. అలాగనే వస్తున్నా వస్తున్నా అమ్మా వస్తున్నా. ఇదిగో అమ్మా తీసుకో. తిను తిను. విశాల్ ఇంట్లోనే ఉన్నాను. సరే అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చేసి. ఓకే ఓకే ఆల్మోస్ట్ ఇంటికి దగ్గరలోనే ఉన్నావుగా, సరే త్వరగా వచ్చేసి. అమ్మా మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటన్నది? వదనకు నయం అవ్వాలని మనం చాలా ప్రయత్నాలు చేశాం, కానీ ఇంతవరకు తనకు నయం అవ్వలేదు. నయం అవ్వడానికి అసలు దానికి పిచ్చుంటే కదా, దాని పిచ్చి నాటకం బయట పెట్టాలనే కదా నా ప్రయత్నం అంతా. అందుకే అమ్మా ఈ ట్రీట్మెంట్ ఆపేద్దాం. అల్లుడు గారు చాలా మంచి మాట చెప్పుండారు. పూజలు మోకాళ్ళ ప్రదక్షిణలు చేసి ప్రాణాలు పోయేలా ఉండాయి. మీరన్న ఈ మాట మాకు ప్రాణభిక్షతో సమానం అల్లుడు గారు. దర్శన్ ఏంట్రా నువ్వు అనేది? పూజలు చేయించడంతో రిజల్ట్ వచ్చిందనే కదా కంటిన్యూ చేద్దాం అనేది. లేదన్నయ్య, నేను కొంచెం లాజికల్గా సైంటిఫిక్గా కూడా ఆలోచించాను. వాస్తవానికి ఈ ప్రాసెస్ ఎంతవరకు పూర్తిగా పనిచేస్తుందో కూడా నాకు తెలీదు. అందుకే అన్నయ్య, మా ఫ్రెండ్ విషయాలని సైకియాట్రిస్ట్ ఉన్నాడు, వాడితో వదన గురించి డిస్కస్ చేశాను. ఇలాంటి కేసులు వాడు చాలానే డీల్ చేశాడంట. తప్పక క్యూర్ చేయొచ్చు అని కూడా చెప్పాడు. అవునా? సరే దర్శన్, అనన్యకి త్వరగా పిచ్చి న్యాయం అవటమే కదా మనందరికి కావాల్సింది.